ஆண்டவரும் இரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் இணையற்ற நாமத்திலே உங்களை எல்லாரையும் வாழ்த்துகிறேன். మరి మన దేవుడు రక్షకుడైన యేసయ్య యొక్క మరి రమ్యమైన నామములో మీ అందరికీ నాకు వందనాలు చెప్తున్నాను. மறுபடியும் உங்களை எல்லாரையும் பார்ப்பதில் மிகுந்த சந்தோஷம் அடைகிறேன். మరలా ఒకసారి మిమ్మల్ని అందరినీ చూచుటలో నాకు సంతోషంగా ఉంది. மே மாசத்திலே நான் வந்திருந்தேன். கர்த்தருக்கு ஸ்தோத்திரம். మే నెలలో నేను వచ్చి ఉన్నాను. మరి దేవునికి స్తోత్రం. அந்த நாளிலே 2 நாள் கூட்டத்தை மிக சிறப்பாக கர்த்தர் நடத்தி 3 நாள் இருந்தேன்னு நினைக்கிறேன். మరి అప్పుడు మే నెలలో 2 రోజుల కూడిక జరిగింది. ఒక రోజు ఆదివారం కూడా అయ్యగారు మన మధ్య ఉన్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம் பண்ணுகிறேன். దేవుని నామానికి మహిమ కలుగును. பெரிய காரியங்களை அந்த கூட்டத்திலே ఆ రోజు ఆ మీటింగ్లలో చాలా మందికి దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలను చేశాడు. பலத்த காரியங்களை எல்லாம் செய்தார். గొప్ప కార్యాలను చేశాడు. ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறேன். దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. கர்த்தர் பெரியவர் நல்லவர். దేవుడు మంచివాడు, ఆయన గొప్పవాడు. இப்பொழுது நான் வந்த ஒரு நோக்கம் என்னவென்றால், నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఈ రోజు అనుకోని రీతిగా நானும் பாஸ்டருமாக ஒரு ஆலோசனை இந்த மீட்டிங்கில் நாங்கள் பண்ணினோம். నేను ఆ పాస్టర్ గారు మన సంఘ సేవకులు ఒక ఆలోచన కలిగి ఉన్నాము. ஒரு பாஸ்டர்ஸ் அதாவது லீடர்ஷிப் கான்ஃபரன்ஸ் சபையில் நடத்துவதாக ஒரு பிளான் பண்ணியிருக்கிறோம். మా యొక్క ఉద్దేశం ఏంటిదంటే లీడర్షిప్ అంటే నాయకుల సదస్సు ఒకటి నడిపించాలి అని మేము అనుకున్నాము. அதோடைய ஆலோசனை கூட்டத்தை நான் டிஸ்கஸ் பண்ணுறதுக்காக இன்னைக்கு வந்திருக்கிறேன். మనం పోయిన నెలలో ఒక పవర్ కాన్ఫరెన్స్ నడిపించినట్టు ఇక ఈసారి లీడర్షిప్ మీటింగ్ పెట్టాలి, మరి దాని గురించి పాస్టర్ గారితో మాట్లాడాలని వచ్చాను. பாஸ்டர் சொன்னார், எல்லா மீட்டிங் நீங்கள் முடிச்சுட்டு அதுக்கப்புறம் நம்ம பார்க்கலாம் அப்படின்னு சொல்லியிருந்தார். పాస్టర్ గారు ఏమన్నారంటే మరి ఆదివారం కూడికను ముగించుకొని మనం మాట్లాడదాం అయ్య గారు అని చెప్పారు. ஆகஸ்ட் மாதத்திலே கடைசியில் நான் வரதாக இருந்தேன். ఆగస్టు నెలలో చివరిలో రావాలని ఉన్నాను నేను. ஆனால் ஊழியங்கள் பல விதங்களிலே இப்பொழுது பெருகி வந்து கொண்டிருக்கிறது. ఇప్పుడు మరి దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అనేది విస్తరిస్తూ వస్తుంది. ஒரு பக்கம் டிவி மினிஸ்ட்ரி, ఒక పక్క టీవీ పరిచర్యలు చేస్తున్నాం, மறுபக்கம் பல இடங்களுக்கு நான் போக வேண்டிய டிராவல் பண்ணி போவேன். ఇంకొక వైపు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త చెప్తున్నాను. அப்போ ஆவியானவரை நான் லீட் பண்ணாரு. అప్పుడు దేవుడి యొక్క మాటకి నేను అనుసరించి இந்த 2வது வாரத்தில் நீ పో அப்படின்னு சொல்லி దేవుడు నన్ను అన్నారు, మరి 2వ వారం పామూరు సంఘానికి వెళ్ళామంటే నేను వచ్చాను. அப்பொழுது நான் பாஸ்டர் இடத்துல ஃபோன் பண்ணி பேசினேன். మరి పాస్టర్ గారితో మాట్లాడాలని నేను అనుకోని రీతిలో పాస్టర్ గారు చెప్పి నేను బయలుదేరి వచ్చాను. நான் சொன்னேன் டிஸ்கஸ்க்காக வர்றேன், அவ்வளோதான். నేనేమన్నా అంటే మేము డిస్కస్ చేయడానికే వస్తున్నానని చెప్పాను. கர்த்தர் இந்த நாளிலும் கூட இந்த மீட்டிங்காக ஜெபித்துக் கொள்ளுங்க. మరి మీరు కూడా ఈ మీటింగ్ కోసం ప్రార్థన చేయండి, మన సంఘంలో జరగాలని. లీడర్షిప్ కాన్ఫరెన్స్ சொல்லும்போது మరి నాయకత్వపు సదస్సు, లీడర్షిప్ సదస్సు అంటే உங்களுக்கும் பங்கு இருக்கு. దాంట్లో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. ఆ మీటింగ్ పాస్టర్ சொன்னாரு, విశ్వాసిகளையும் அதில் இணைத்துக் கொள்வோம். நம்ம పాస్టర్ గారు అన్నారు ఆ మీటింగ్ లో విశ్వాసులను కూడా మనం చేర్చుకోవాలి గారు అని అన్నారు. நான் சொன்ன ஊழியம் செய்கிறவங்க, சபையில் வாலண்டியராக இருக்கிறவங்க எல்லாரையுமே நம்ம இந்த மீட்டிங் నేను అన్నాను ఖచ్చితంగా పరిచర్య చేసేవాళ్ళు, సంఘంలో వాలంటీర్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈ మీటింగ్ లో చేర్చుకుందామని చెప్పాను. ஊழியத்துக்கு ஒப்பு கொடுத்தவங்களையும் இந்த மீட்டிங்కి எடுத்துக்கலாம். మరి పరిచర్యకి సమర్పించుకున్న వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్ లో మనం కలుపుకుందామని నేను పాస్టర్ గారితో చెప్పాను. கர்த்தர் நல்லவர், அவருடைய கிருபை என்றும் உள்ளது. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. எல்லாம் బాగుంటారా? అందరు బాగున్నారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగుంటారా? చాలా బాగుంటారా? ప్రైజ్ ది లార్డ్. இந்த ஒரு வார்த்தை தான் எனக்கு தெரியும். ஹல்லேலூயா. తెలుగులో ఒక్క మాటే తెలుసు, ఇంకేం తెలియదు. பல ஆந்திரால இன்னைக்கு எனக்கு பல ஊழியங்கள் కర్తర్ கொடுத்தாலும், ఆంధ్రాలో అనేక ప్రాంతంలో అనేకమైన పరిచర్యలు దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. தெலுங்கு டியூஷன் கற்றுக்க முடியல. కానీ ఆంధ్రాలో ఎన్నో ప్రాంతం తిరుగుతున్నాం కానీ తెలుగు నేర్చుకోలేకపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. சென்னையில் நிறைய தெலுங்குக்காரங்க இருக்காங்க. చెన్నైలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ஆண்டவர் நல்லவர், அவருடைய கிருபை என்றும் உள்ளது. దేవుడు నిజంగా మంచివాడు, ఆయన కృప మనపై ఎప్పుడు ఉంటుంది. கர்த்தர் இந்த நல்ல நாளிலே உங்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. ఈ మంచి దినమందు దేవుడు మీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. இந்த நாள்ல ஆண்டவர் என்னோட தீர்க்க தரிசனம் என்ன சொன்னார்னா, దేవుడు ఈ రోజు నాతో ప్రవచన రూపకంగా ఒక మాట చెప్పారు. సభ విశాలం అడిగి,
ఈ సంఘం అనేది విశాలంగా మారుతుందని దేవుడు చెప్పాడు. சர்ச்சை நான் எக்ஸ்பேண்ட் பண்ண போறேன். ఈ చర్చిని దేవుడు విస్తరిస్తాడని சபை చెప్పాడు. எல்லையை நான் பெரிதாக்க போகிறேன். ఈ సంఘాన్ని దేవుడు త్వరలో విస్తరించబోతున్నాడు. ஆண்டவர் தீர்க்க தரிசனமா சொன்னார். దేవుడు ఇది ప్రవచనంగా చెప్పాడు ఈ సంఘం நிறைய గురించి. பிரான்ச் சர்ச்சை கர்த்தர் అది உருவாக்க మాత్రమే కాదు, ఇప్పుడున్న బ్రాంచ్ సంఘాలు కాకుండా ఇంకా అనేకమైన బ్రాంచ్లు దేవుడు ఇస్తాడు. பாஸ்டர் ஊழியம் செய்கிற பல இடங்களிலே சபைகள் நிறுவப்படும். మరి పాస్టర్ గారు పరిచయం చేసే అనేక ప్రాంతాల్లో కొత్తగా మందిరాలు ప్రారంభం இந்த అవుతాయి. கல்லின் மேல் நீ சபையை கட்டுவாய். దేవుడు అంటున్నాడు, ఈ రాతి పైన నువ్వు మందిరాన్ని నిర్మిస్తావు. பாதாள வாசல்கள் மேற்கொள்வதில்லை. పాతాళపు ద్వారములు దాన్ని ఎదుర్కొనలేవు అని దేవుడు చెప్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் இந்த லீடர்ஷிப் மீட்டிங்காக நீங்கள் எல்லாரும் ஜெபித்துக் கொள்ளுங்கள். మీరు ఈ లీడర్షిప్ మీటింగ్ మనం ఏదైతే నడిపించాలనుకుంటున్నామో దానికోసం ప్రార్థన చేయండి. அந்த மீட்டிங்ல முடிந்த வரைக்கும் எல்லாருக்குமே இப்போ இன்விடேஷன் கொடுப்போம். ఆ మీటింగ్లో మీరందరూ కూడా కలుసుకోవాలి, మీ అందరికీ ఆహ్వానం ఉంటుంది. ஆண்டவர் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பார். దేవుడు మీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును. அதுபோல அருமையான பாஸ்டரையும் பாஸ்டர் அம்மாவையும் அருமையான சின்ன பாஸ்டரையும் கர்த்தர் அளவில்லாமல் ஆசீர்வதிப்பாராக. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబస్తులు, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, మరి వాళ్ళ కుమారుడు, వాళ్ళ బిడ్డను అందరిని దేవుడు ఆశీర్వదించును కాక. அருமையான மகளையும் ஆண்டவர் ஆசீர்வதிப்பார். మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. சின்ன பாஸ்டர்னு தப்பா நினைச்சுக்காதீங்க. నన్ను చిన్న పాస్టర్ అని తప్పుగా అనుకోకండి. நம்ம சீஃப் மினிஸ்டர் எம்ஜிஆர் என்னன்னு கூப்பிடுவாங்க தெரியுமா? మా ఊర్లో ఎంజిఆర్ గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? சின்னவர் தான் கூப்பிடுவாங்க. చిన్న ఆయన అని పిలిచేవాడు, చిన్నవరు అని పిలిచేవాడు. சின்னவன் ஆயிரமும் కానీ వాక్యం ఏంటంటే ఎన్నిక లేనివాడు 1000 మందిగా మారుతాడని. சிறியவன் பலத்த ஜாதியமாவான். హల్లెలూయా. బలమైన జనముగా మారుతారని దేవుడు చెప్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் நம்மை ஆசீர்வதிக்க வல்லமையுடையவராய். దేవుడు నిజంగా మన ఆశీర్వదింప శక్తి గల దేవుడు. அவர் நம்மை நடத்த வல்லமையுடையவராய். మనని నడిపించగల దేవుడు మన దేవుడు. அவருடைய கிருபை மாறாதது. ఆయన కృప ఎన్నడూ మారదు. அவருடைய இரக்கம் மாறாது. ఆయన దయ ఎన్నడూ మారదు. அவருடைய அன்பு மாறாது. ఆయన ప్రేమ కూడా మారదు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் அப்படியாக ஆசீர்வதிப்பாராக. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక. இந்த நாளிலே ఈరోజు அருமையான பாஸ்டருக்கு சொன்ன ஒரு வார்த்தை, சின்னவன் ஆயிரமும் சிறியவன் பலத்த ஜாதி. ఈరోజు దేవుడు ఇప్పుడు చెప్పిన ఒక మాట, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు అని, ఒంటరివాడు 1000 మంది అవుతాడని. ஆயிரமாக ஆண்டவர் பெருக பண்ணுவார். దేవుడు మనందరిని కూడా 1000 మందిగా విస్తరిస్తాడు. ஆயிரமாக உங்களை மாற்றுவார். దేవుడు 1000 మందిగా మనల్ని విస్తరిస్తాడు. இந்த வார்த்தையானது, ఈ యొక్క మాట நான் 5 வயதில் இருக்கும் பொழுது, నేను 5 సంవత్సరాల వాడిగా ఉన్నప్పుడు தமிழ்நாட்டிலே பொள்ளாச்சி என்ற ஒரு இடத்திலே வாழ்ந்து வந்தேன். నేను తమిళనాడులో పొల్లాచి అనే స్థలంలో జీవించే వాళ్ళం. அப்போது மாபெரும் பிரபலமான தேவ மனுஷனான அந்த டிஜிஎஸ் தினகரன் ஐயா அவர்கள் எங்கள் வீட்டுக்கு வந்திருந்தார். అప్పుడు నేను పొల్లాచిలో అక్కడ ఉన్నప్పుడు డిజిఎస్ దినకరన్ అయ్య గారు మా ఇంటికి వచ్చారు. இப்பொழுது இந்த உலகத்தில் கிடையாது அவர். ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేరు, మనందరూ తెలుసు. அப்பொழுது இந்த சின்ன 5 வயசு பையனை பார்த்து சொன்ன, தலையில கை வச்சு ఆయన నా తలపైన చేతులు పెట్టి, 5 సంవత్సరాల వయసులో ఉన్న నా పైన చేయి పెట్టి ఒక మాట చెప్పారు. சின்னவன் 1000, ఒంటరి వాడు 1000 మందిగాను, சிறியவன் பலத்த ஜாதி. ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతారని చెప్పాడు. ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த தீர்க்க தரிசனம் உண்மையிலேயே நிறைவேற கர்த்தர். అయ్యగారు చెప్పిన ఆ ప్రవచనం నిజంగా నా జీవితంలో నెరవేరింది. எங்க குடும்பத்திலே நான் தான் சின்ன பையன். నా కుటుంబంలో నేనే చిన్నవాడిని. ஹல்லேலூயா. హల్లెలూయా. சின்னவனை பெரியவனாக மாற்றுவார். చిన్నవానిగా నన్ను దేవుడు హెచ్చించాడు. நிறைய இளம் பிள்ளைங்க இருக்கிறீங்க. చాలా మంది యవ్వనస్తులు ఇక్కడ ఉన్నారు. 1000மாக உங்களை ஒவ்வொருவரையும் பயன்படுத்தி మీ అందరిని దేవుడు 1000 రెట్లు ఎక్కువగా ఉపయోగించుకొనును గాక. ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலూயா. హల్లెలూయా, ஹல்லேலూயா. హల్లెలూయా. ஆண்டவர் உங்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பார். దేవుడు మీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. சரி, செப்பனியா 3ஆம் அதிகாரம் జెఫనియా 3వ అధ్యాయము 17வது வசனத்தை இன்றைக்கு தியானத்திற்கு 17వ వచనాన్ని మనందరం చదువుదాం. జెఫనియా 3:17. జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్ము రక్షించును,
ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஆண்டவர் இந்த நாளிலே உங்கள் நடுவிலே அவர் இருக்கிறார். దేవుడు ఈ రోజు మీ మధ్యలో ఉన్నాడు. இன்னைக்கு ஆராதனையிலே வந்திருக்கிற சபையின் நடுவிலே அவர் இருக்கிறார். ఈ రోజు ఈ ఆరాధనలో కలుసుకున్న మీ మధ్యలో దేవుడు ఉన్నాడు. அவர் நடுவிலே வந்து அவர் வல்லமை உடையவராய் இருக்கிறார். ఆయన మీ మధ్యలో శక్తి గలవాడిగా ఉన్నాడు. அவர் உன்னை ரட்சிப்பார். ఆయన నిన్ను రక్షిస్తాడు. உன் குடும்பத்தை ரட்சிப்பார். నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. உன் ஆத்மாவை ரட்சிப்பார். నీ ఆత్మను రక్షిస్తాడు. சத்துருவின் பிடியிலிருந்து உன்னை ரட்சிப்பார். శత్రు కబంధ హస్తాల నుండి నిన్ను రక్షిస్తాడు. எந்த பயங்கரமான உலகத்திலே நாங்கள் வாழ்கிறோம், ఇటువంటి భయంకరమైన లోకంలో మనం జీవించినా గానీ கடுமையான உலகத்திலே நாம் ஜீவித்துக் கொண்டிருக்கிறோம். మనం ఈ రోజు కష్టమైన భయంకరమైన లోకంలో జీవిస్తున్నాం. ஒவ்வொரு நாளும் மந்திர சக்திகளின் வல்லமைகள் போராடுகிறது. ప్రతిరోజు మాంత్రిక క్రియలతో మనం పోరాడాల్సి వస్తుంది. விக்கிரகத்தின் ஆவிகள் போராடுகிறது. విగ్రహ ఆత్మలతో పోరాడాల్సి వస్తుంది. ஆனாலும் ஆண்டவர் இந்த சோதனை காலத்திலே நம்மை ரட்சிக்க வல்லமை உடையவராய் అయినను గాని ఇటువంటి దినంలో కూడా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను. என்றால் விடுதலை ஆக்குவார். రక్షిస్తాడంటే నిన్ను విడిపిస్తాడు. ఆయన உன் பேர்ல அவர் மகிழ்ந்திருப்பார். ఆయన నీ పైన అక్కర కలిగి ఉంటాడు. அன்பின் நிமித்தம் அவர் மகிழ்ந்திருப்பார். మన విషయంలో ఆయన సంతోషముగా ఉంటాడు. உன் பேரில் அவர் கம்பீரித்து மகிழ்வார் என்று சொல்லுகிறார். దేవుడు చెప్తున్నాడు, నీ పేరును బట్టి ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. இன்றைக்கு நமக்கு இருக்கிற ஒரே ஒரு நம்பிக்கை அதுதான். ఈ రోజు మనకున్న ఒకే ఒక నమ్మకం అదే. இயேசு நம் நடுவிலே இருக்கிறார். యేసు మన మధ్యలో ఉన్నాడు. அவர் நம் நடுவிலே இருக்கிறார். ఆయన మన మధ్యలో ఉన్నాడు. அது போதும் நமக்கு. అది చాలు మనకి. அது நமக்கு போதும். అది మనకు చాలు. அவர் நடுவில் இருக்கும்போது நன்மைகள் நடக்கும். ఆయన మన మధ్యలో ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. அவர் நடுவில் நடக்கும்போது நமக்கு அற்புதங்கள் நடக்கும். ఆయన మన మధ్యలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ஒவ்வொரு கூட்டத்திலும் தேவன் என்னுடைய கூட்டத்திலே நடுவில் நிற்கிறார். నేను ఏ కూడికలకైతే వెళ్తున్నానో అక్కడంతా దేవుడు నా కూడికల మధ్యలో ఉన్నాడు. அவர்தான் பேய்களை விரட்டுறார். ఆయనే దయ్యములను వెలగొడుతున్నాడు, నేను కాదు. அவர்தான் பிசாசுகளை விரட்டுறார். ఆయన దయ్యం పట్టిన వాళ్ళకి అద్భుతాలు చేస్తున్నాడు. பாம்பேல ஒரு கூட்டத்துக்கு நான் போயிருந்தேன். బాంబేలో ఒక కూటానికి నేను వెళ్ళాను. எனக்கு 2 காலும் திருப்பிக்கிச்சு. నాకు 2 చెవులు కూడా నాకు మూసుకొని ఉంటాయి. அன்னைக்கு கடைசி நாள் ஜீசஸ் கால்ஸ் மீட்டிங் அது. ఆ రోజు అది జీసస్ కాల్స్ మీటింగ్ చివరి రోజు. பாம்பேல இருக்கிற ஊர்ல இருக்கிற அத்தனை பேய் பிசாசுகளும் அங்க அன்னைக்கு தான். ఆ రోజు నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు బాంబేలో దయ్యం పట్టిన వాళ్ళు చాలా మంది అక్కడికి వచ్చారు. ஆண்டவர் சொன்னாரு, దేవుడు చెప్పారు అప్పుడు, நீ பாவம் ரொம்ப களைப்பா இருக்கிற, నువ్వు చాలా అలసటగా ఉన్నావు, పాపం நீ ஓரமா நில்லு, నువ్వు పక్కన నిలబడని చెప్పాడు దేవుడు. நான் பாத்துக்கிறேன், నేను చూసుకుంటానని చెప్పాడు దేవుడు. ஆண்டவர் கிரியை செய்தார். దేవుడు ఆ రోజు గొప్ప కార్యం చేశాడు. அற்புதத்துக்கு மேல் அற்புதங்கள் நடந்து దేవుడు అద్భుత కార్యాలు చేశాడు అక్కడ. தான் ஹிண்டி என்ற ஒரு இடத்திற்கு ஊழியத்திற்கு நான் கர்நாடகாவில் சென்று, అదే విధంగా కర్ణాటకలో ఒక ప్రాంతానికి నేను పరిచయకి వెళ్ళినప్పుడు கடைசி நாள் கூட்டத்திற்கு 3000 பேர் ஜெபிக்கணும். చివరి రోజు ఆ మీటింగ్ కి 3000 మంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ஆந்திராலையும் சரி, கர்நாடகாலையும் சரி, வட இந்தியாலையும் சரி, ఆంధ్రాలో అయినా కానీ, కర్ణాటక అయినా కానీ, నార్త్ ఇండియాలో కానీ ஜனங்களுக்கு ஜெபிக்காம வெளியே விடவே மாட்டாங்க. వాళ్ళు ప్రార్థన చేయించుకోకుండా వదలరు మమ్మల్ని. கதிரியில் ஷிஃப்ட் போட்டு ஜெபம் பண்ண வைப்பாங்க. కదిరి అనే ఊర్లో ఎలా జరిగిందంటే షిఫ్ట్ వేసి ప్రార్థన చేశాం. పొద్దున కొంతమంది, సాయంత్రం కొంతమంది అట్లా చేయించుకున్నారు. அந்த கூட்டத்தில் 3000 பேருக்கு ஜெபம் போட்டாங்க. ఆ రోజు కర్ణాటక మీటింగ్ లో 3000 మందికి ప్రార్థన చేశాం. கடைசி நாள் கூட்டம் இருக்கிறதுனால நான் ஒண்ணுமே சாப்பிடல. చివరి రోజు మీటింగ్ వలన బిజీగా ఉండడం వల్ల నేను సరిగా భోజనం చేయలేదు. அன்னைக்கு பார்த்து ஃபர்ஸ்ட் கிளாஸ் பிரியாணி போட்டிருக்காங்க. కానీ ఆ రోజు మంచి బిర్యానీ చేశారు. பிரியாணி எல்லாம் வேண்டாண்டு ஒதுங்கி உட்கார்ந்துட்டேன். నేనేమనుకున్నా, సరే బిర్యానీ కూడా వద్దని పక్కన కూర్చున్నా. ஜனங்க ஆசீர்வதிக்கப்படணும், అయ్యా జనులు ఆశీర్వదించబడాలని కోరుకున్నా. ஜனங்க தொடப்படணும், వాళ్ళందరూ దేవుడు ముట్టాలని అనుకున్నా. ஜனங்க விடுதலை பெறணும், వాళ్ళందరికీ దేవుడు విడుదలనివ్వాలని అనుకున్నా. ஜெபித்துக் கொண்டிருந்தேன். అని నేను ప్రార్థన చేశాను. 3000 பேருக்கு நான் ஜெபிக்கிறனால నేను 3000 మందికి ప్రార్థన చేసినందువలన மீட்டிங் வந்து 1:30க்குலாம் ஸ்டார்ட். మీటింగ్ 1:30కి స్టార్ట్ అయింది. 5 மணிக்கு முடிஞ்சிச்சு. 5 గంటలకు అయిపోయింది. ஆண்டவர் சொன்னாரு, దేవుడు చెప్పారు, நீ கை வைப்பா போதும், నువ్వు చేయి పెట్టి చాలు అన్నాడు దేవుడు. நான் இவங்களுக்கு அற்புதத்தை నేను వాళ్ళకి అద్భుతం చేస్తానన్నాడు. கூட இருந்து நான் அற்புதத்தை செய்வேன், నేను నీతో ఉండి అద్భుతం చేస్తానని 3000 பேரையும் தேவன் தொட்டார். ఆ 3000 మందిని కూడా దేవుడు తాకాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. 6 மணி நேரம் நான் ஜெபத்திலே 11:30 மணிக்கு முடியுது.
6 గంటల సేపు ఆ రోజు కూడికలో ప్రార్థన ఉండాల్సి వచ్చింది. சர்ச்சில் மீட்டிங் அத்தனை கூட்டத்துக்கு ஜெபிச்சுட்டு நான் தங்குற இடத்துக்கு போனால் ஒரே கூட்டம் நிற்குது. నేను మరి చర్చిలో మీటింగ్ అయిపోయిందని నేనేం చేశాను, అందరికీ ప్రార్థన చేసి నేను ఎక్కడైతే రూమ్ తీసుకున్నాను అక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ గుంపు వచ్చింది. பாஸ்டர் சொல்றாரு, கதவை பூட்டுறாரு பாஸ்டர். పాస్టర్ గారేమో వచ్చే గుంపు నా దగ్గరికి రాకుండా ఉండడానికి తలుపేస్తున్నాడు, చాలా మంది వస్తున్నారు. பாஸ்டர் கொஞ்சமாவது தூங்க விடுங்க, ఏమంటున్నారు, పాస్టర్ గారు టైర్డ్ గా ఉన్నారు, నిద్రపోనివ్వండి అని చెప్తున్నారు. கொஞ்சமாவது டெஸ்ட். இப்போதானே சர்ச்சில் ஜெபிச்சு, ఇప్పుడే కదా మీరు ప్రార్థన చేయించుకున్నారు చర్చిలో, కొంచెం నిద్రపోనివ్వండి అని చెప్పారు. அந்த வீட்டில் பார்த்தா 100 பேர்கிட்ட நிற்கிறான். ఆ ఇంట్లో దాదాపు ఆ యొక్క రూమ్ లో 100 మంది దానికి వచ్చారు. ஆனாலும் தேவ கிருபை, అయినను గాని దేవుని కృప అక్కడ క్రియ చేసింది. அந்த ஜனங்களையும் தொட்டார். యేసు ఆ జనులను కూడా తాకాడు. அவர் வந்தால் போதும், ఆయన వస్తే చాలు, அப்படி நடுவில் நின்றால் போதும், ఆయన మన మధ్యలో ఉంటే చాలు. இன்றைக்கு உங்கள் நடுவிலே, சபையின் நடுவிலே அவர் பெரியவராய் இருக்கிறார். ఈ రోజు ఆయన మీ మధ్యలో, ఈ సంఘం మధ్యలో గొప్పవాడుగా ఉన్నాడు. அற்புதங்களை செய்கிற தேவனாய் இருக்கிறார். అద్భుతాలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. உன் நடுவில் தேவன் வல்லமை உடையவராய் இருக்கிறார். నీ మధ్యలో దేవుడు శక్తి గలవాడుగా ఉన్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. நம் நடுவில் அவர் பெரியவராய் இருக்கிறார். మన మధ్యలో ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. நம்மை ரட்சிக்க அவர் வல்லமை உடையவர். మనల్ని రక్షింప శక్తి గల దేవుడు ఆయన. ஆனா அதுக்கு முன்னாடி ஒரு வசனத்திலே சொல்லுகிறார், இதே அதிகாரத்திலே అదే అధ్యాయంలో ఒక వాక్యం చూస్తే, சீயோன் குமாரத்தை கெம்பீரித்து பாடு. అదే వాక్యం మనం ముందు చూస్తే సియోను కుమార్తె గంభీరముగా పాడు అని మనం చూస్తున్నాం. సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. மகிழ்ச்சியோட தேவனை ஆராதிங்க, సంతోషముతో దేవుని ఆరాధించు, கம்பீரத்தை ஆராதிங்க. గంభీరముతో దేవుని ఆరాధించు. இந்த வருஷத்துல தேவன் கொடுத்தது சபைக்கு தேவன் கம்பீரமாக இருக்கும்படி செய்ய ఈ போகிறார். సంవత్సరంలో దేవుడు ఈ సంఘము గంభీరముగా ఉండేటట్టు చేస్తాడు. ஒவ்வொரு தேவ பிள்ளைகளும் ஆராதனையில கம்பீரமாய் ஆராதிங்க. ప్రతి దేవుని బిడ్డలు ఆరాధనలో గంభీరముగా దేవుని ఆరాధిస్తారు. கம்பீரமாய் ஆண்டவரை தொழுது கொள்ளுங்க, గంభీరముగా దేవుని స్తుతించండి, விடுதலையோடு தொழுது கொள்ளுங்க. విడుదలతో దేవుని இது గణపరచండి. கம்பீரம் என்று சொல்லும்போது அதுதான் எழுப்புதல். ఈ గంభీరం అంటే అర్థం ఏంటి తెలుసా? అదే ఉజ్జీవం. சீயோன் குமாரத்தி என்றால் என்ன? సియోను కుమార్తె అంటే ఏంటిది? சீயோன் என்பது சர்ச், సియోన్ అంటే సంఘము. சீயோன் குமாரத்தினா సియోను కుమార్తె అంటే ఎవరు? சீயோனுடைய பிள்ளைங்க. సియోన్ యొక్క బిడ్డలే సియోను కుమార్తె. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா. హల్లెలూయా. இது ஆவிக்குரிய அர்த்தத்துல நான் சொன்னா, నేను ఆత్మీయ అర్థంలో మీకు చెప్పాలంటే சீயோன் குமார்த்தி தான் பெந்தகோஸ்துக்காரங்க. సియోను సంఘం అంటేనే పెంతెకోస్తు సంఘం. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. இங்க நிறைய சியோன் குமாரர்களும் கிடையாது, குமாரத்திகளும் கிடையாது. ఇక్కడ చాలా మంది సియోను కుమారులుగా లేరు, సియోను కుమార్తెలుగా లేరు. சியோனே இல்ல, సియోనే లేదు చాలా ప్రాంతాల్లో. అయినా இந்த சர்ச்சில் சியோன் குமாரரையும் குமாரத்திகளையும் பெற்றெடுத்திருக்கிறார். అటువంటి ఊరిలో దేవుడు ఇక్కడ సియోను కుమారులను, సియోను కుమార్తెలు మేము అందరిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தரை மகிமைப்படுத்துவோம். చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం అందరం. உன்னை குறித்து தேவன் சொல்லுகிறான், నిన్ను గూర్చి దేవుడు చెప్తున్నాడు, சியோனை தேவன் வாசஸ்தலமாய் தெரிந்து கொண்டார். సియోనును దేవుడు నివాస స్థలముగా ఎన్నుకొని சியோன் ఉన్నాడు. அவருக்குள்ள அவர் வாசம் பண்ணுகிறான். సియోనులో ఆయన నివసిస్తున్నాడు. சியோன் குமாரத்தியே கம்பீரித்து பாடு, సియోను కుమార్తె గంభీరముగా పాడు అని நீ చూస్తున్నాడు. நடுவே கர்த்தர் உன் நடுவில் இருக்கிறார். దేవుడు నీ నడుములో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు. அவர் உன் நடுவில் இருந்து அவர் வாசம் பண்ணுவார். మీ నడుమ ఆయన ఉండి నివసిస్తున్నాడు. கம்பீரமாய் பாடணும். మనం పాడేటప్పుడు గంభీరంగా இந்த పాడాలి. சியோன் குமாரத்தி பாவத்திலே விழுந்து போனா, ఈ సియోను కుమార్తె పాపంలో పడిపోయింది ఒకసారి. இந்த சியோன் குமாரத்தியுடைய வாழ்க்கையில சில விதமான வீழ்ச்சி வந்தது. ఈ సియోను కుమార్తె జీవితంలో కొన్ని విధములైన పడిపోయే సమస్యలు వచ్చాయి. ஆனால் ஆண்டவர் சொல்லுகிறார், కానీ దేవుడు நீ చెప్తున్నాడు, கம்பீரமாக பாடுங்க, నువ్వు గంభీరముగా పాడు, நான் உங்களை ரட்சிப்பேன், నేను మిమ్మల్ని రక్షిస్తాను, நான் உங்களை விடுவிப்பேன், నేను మిమ్మల్ని విడిపిస్తాను, நான் உங்களை காப்பாற்றுவேன், నేను మిమ్మల్ని కాపాడుతాను, உங்களுக்கு அதிசயங்களை செய்வேன், మీకు అద్భుతాలను చేస్తాను. வல்லமை உடையவர் உன் நடுவிலே இருக்கிறார். శక్తిగల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. அவர் நடுவிலே வல்லமை உடையவராய் இருக்கிறார். ఆయన మీ మధ్య శక్తి గలవాడుగా ఉన్నాడు. அவர் உன் நடுவில் இருக்கும்போது ఆయన మీ మధ్యలో
ఉన్నప్పుడు எந்த காரியத்துல நம்மளை ரட்சிக்க போகிறார், ఏ విషయమైన ప్రతి విషయం నుండి మనం రక్షిస్తాడు. வல்லமை உள்ளவர் எப்படி ரட்சிக்க போகிறார், ఆ శక్తిగల దేవుడు మనల్ని ఎలా రక్షించబోతున్నాడు இதை குறித்து தான் இன்றைக்கு தியானிக்க போகிறோம். అనే విషయాన్ని ఈ రోజు వాక్యంలో మనం నేర్చుకుంటాం. దేవుడు మనల్ని ఎలా రక్షించబోతున్నాడు. செப்பனியா 3:15 வாசிக்க கேட்போம். ఇప్పుడు చదివిన జెఫన్యా 3:15 చదవండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. இந்த இடத்திலே ఈ స్థలములో 3 காரியத்தை பேசுகிறார். 3 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. முன்னாடி ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్పే విషయం ఏంటంటే இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர் உன் நடுவில் இருக்கு. ఇశ్రాయేలు రాజైన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. இதிலே தான் நம்மை விடுதலையாக்க போகிறார். ఆయనే మనల్ని విడిపిస్తాడు. இதிலிருந்து தான் நமக்கு ஜெயத்தை கொடுக்க போகிறார். దేవుడే మనకి ఈ పరిస్థితి నుంచి మనకు జయం ఇస్తాడు. இதைத்தான் இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர். ఇశ్రాయేలు దేవుడైన మన దేవుడు. ஆண்டவர் மனுஷகுமாரனாத்தான் எல்லாரும் பார்த்தார்கள். యేసు ప్రభుగా దేవుని మనం ఒక మనుష్య కుమారునిగానే చూసాం. தேவனுடைய வருகையின் போது இயேசு சீக்கிரமாய் வரும்பொழுது, కానీ దేవుడు రాకడ సమయంలో యేసయ్య త్వరగా వచ్చేటప్పుడు அவர் ராஜாவாக வரப்போகிறார். ఆయన రాజుగా వస్తాడు. ராஜாவாக வரப்போகிறார். రాజుగా దేవుడు దిగి వస్తాడు. நான் டெல்லியிலே ஒரு சமயம் ஊழியம் செய்ய சென்றது. నేను ఢిల్లీలో ఒక సంఘంలో పరిచర్యకి వెళ్ళినప్పుడు ஒரு வீட்டிலே ஜெப கூட்டம் நடந்து கொண்டிருந்தது. ఒక ఇంట్లో కూటం జరుగుతుంది. என் கூட வந்த ஒரு சகோதரி சொன்னார்கள், నాతో వచ్చిన ఒక సహోదరి చెప్పారు, இந்த வீட்டுக்குள்ள ஒரு பயங்கரமான பிசாசு இருக்கிறதை நான் ఈ ఇంట్లో భయంకరమైన సాతాను ఉన్నది నేను చూశానని. அது కళ్ళం பார்க்கறேன் பயமா இருக்குது. ఆమెను చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పి எல்லாரும் ஜெபம் பண்ணுங்க, பயந்து பயந்து எல்லாம் ஜெபிக்கிறாங்க. ఆ ఇంట్లో ఎవరు ప్రార్థన చేయడానికి వెళ్ళినా భయపడుతూ ప్రార్థన చేసేవాళ్ళు. நான் சொன்னேன், నేను చెప్పాను. உடனே ஒரு தீர்க்க தரிசனம் எனக்குள்ள ஒரு வெளிப்பாடு வந்தது. వెంటనే నాలో ఒక ప్రత్యక్షత వచ్చింది. யாரும் பயப்படாதீங்க, ఎవరు భయపడకండి అని చెప్పాను. அந்த சத்துருவை கண்டு பயப்படாதீங்க, ఆ శత్రువుని చూసి భయపడకండి, அது ஓடி போகும். అది పారిపోతుంది. அந்த சத்துரு உங்களை விட்டு ஓடி போகும். ఆ శత్రువు మిమ్మల్ని విడిచిపోతుంది. ஆனா అయితే உங்களுக்கெல்லாம் ஒரு நம்பிக்கைக்குரிய தீர்க்க தரிசன வார்த்தை வருகிறது. మీ మీద ఒక నమ్మకము కలిగిన ఒక దీర్ఘదర్శన వాక్యం వస్తుంది. இந்த வீட்டுக்குள்ள ஒரு சிங்கம் இருக்குதுன்னு சொன்னார். దేవుడు చెప్పాడు, ఈ ఇంటిలో ఒక సింహము ఉంది అని చెప్పాడు. அந்த சிங்கத்தை கண்டு சத்ரு ஓடி போவான். ఆ సింహమును చూసి శత్రువు పారిపోతాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణ సింగం அல்ல, అది సాధారణమైన సింహం కాదు. యూద రాజ సింగమా இருக்கிறார். యూదా గోత్రపు సింహమైన మన దేవుడు. యూద రాజ సింగమా இருக்கிறார். యూదా గోత్రపు సింహమైన యేసు. యూద రాజ సింగమా இருக்கிறார். యూదా గోత్రపు సింహమైన మన దేవుడు. టైంలో ஒரு பாட்டு போடுவோம். మేము ఎప్పుడు కూడా ఒక పాట పాడుతూ ఉంటాం. தெலுங்குலயும் பாடுவோம், தமிழ்லயும் பாடுவோம். తెలుగులో పాడతాము, తమిళ్లో పాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. யூத ராஜ சிங்கம் உயிர்த்தெழுந்தார், யூத ராஜ சிங்கம் உயிர்த்தெழுந்தார், உயிர்த்தெழுந்தார், நரகை ஜெயித்தெழுந்தார், உயிர்த்தெழுந்தார், நரகை ஜெயித்தெழுந்தார், யூத ராஜசிங்கம் உயிர்த்தெழுந்தார், யூத ராஜசிங்கம் உயிர்த்தெழுந்தார். இன்னைக்கு ஈஸ்டரா? ఈస్టర్ ఈ రోజు ఈస్టర్ రోజుగా మనం ఈ పాట పాడేది. ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் ஈஸ்டர். ప్రతి ఆదివారం మనకి ఈస్టరే. உயிர்த்தெழுந்த நாள். హల్లెలూయా. ఈస్టర్ అంటే ఏంటిది? ఆయన పునరుద్ధానుడు అయిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. யூத ராஜ சிங்கம் நடுவில் சபையில எழுந்தருளி இருக்கிறார். ఆ యూదా రాజసింహమైన యేసు ఈ సంఘములో మీ మధ్యలో ఉన్నాడు. இயேசு கிறிஸ்து யூத ராஜ சிங்கமாய் இருக்கிறார். యేసు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. அவர் ஜீவனுள்ள தேவனாய் இருக்கிறார். ఆయన జీవము గల దేవుడై ఉన్నాడు. வல்லமையின் தேவனாய் இருக்கிறார். శక్తి గల దేవుడై ఉన్నాడు. విడిపించే தேவனாய் இருக்கிறார். విడిపించే దేవుడై ఉన్నాడు. అద్భుతத்தின் தேவனாய் இருக்கிறார். అద్భుతము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవునికి వందనాలు, కృతజ్ఞతలు. அவர் 3 காரியங்களை உங்களுக்கு ரட்சிப்பை கொடுக்க போகிறார். దేవుడు 3 విధములైన విషయముల నుండి మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. கர்த்தர் உன் ஆக்கினை அகற்ற போகிறார். నీ శిక్షను దేవుడు కొట్టేస్తాడు. ஆக்கினை என்பது நியாய தீர்ப்பு. నీ శిక్ష అంటే ఏంటంటే దేవుడు ఇచ్చే తీర్పు. 2020 வருஷத்திலும் 21வது வருஷத்திலும் பயங்கரமான கொரோனா வந்து அநேகரை தாக்கியது.
చూడండి 2020 సంవత్సరంలో 21వ సంవత్సరంలో కరోనా వచ్చింది. நிறைய பேர் இந்த உலகத்தை விட்டு போய்விட்டார்கள். చాలా మంది ఈ లోకాన్ని విడిచేసి వెళ్ళిపోయారు. நிறைய பாஸ்டர்ஸ் மரித்து போனார்கள். చాలా మంది సేవకులు చనిపోయారు. இவாஞ்சலிஸ்ட் மரித்து போனார்கள். సువార్తికులు చనిపోయారు. ஆனால் அந்த ஆக்கினி தீர்ப்பிலிருந்து நம்மை விடுவிக்கிறவராய் இருக்கிறார். కానీ దేవుడు అటువంటి ఒక శిక్ష, అటువంటి తీర్పు నుంచి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. இன்னைக்கு கூட சமீபத்திலே நான் டெல்லி போயிருந்த பொழுது ఈ సమీప కాలంలో నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ஏறக்குறைய 60க்கு மேற்பட்ட டெம்பரேச்சர் இருந்தது. అక్కడ వాతావరణం చాలా ఎక్కువగా ఉంది, భయంకరంగా. இப்படி ஒரு வெயில் இருந்ததே கிடையாது. ఇటువంటి ఎండ ఎప్పుడు అక్కడ లేదు. ஆனா அந்த வெயில் ஜூன் மாசத்துல சொன்னாங்க, ஏன் இந்த ஜூன் மாசத்துல போய் ஊழியம் வச்சிருக்கீங்க? మమ్మల్ని చూసి అన్నారు, ఎందుకు జూన్ లో మీరు మీటింగ్లు పెట్టారు, ఇంత ఎండ ఉందని. ஆனால் ஆண்டவர் அந்த ஆக்கினை அகற்றி போட்டார். కానీ దేవుడు ఆ శిక్షను తొలగించాడు. అక్కడ தண்டனை எடுத்து போட்டார். ఆ యొక్క తీర్పును దేవుడు తీసేశాడు. இன்றைக்கு பாவத்தினாலே வருகிற தண்டனை உண்டு. ఈ రోజు పాపం వల్ల వచ్చిన శిక్ష ఉన్నది. ஒரு மனிதனுடைய வாழ்க்கையில பாவம் இருக்கும்போது அவன் பாதாளத்திற்கு தான் போகிறான். ఒక మనిషి జీవితంలో పాపం ఉన్నట్లయితే వాడు పాతాళమునకు తోయవేయబడతాడు. యేసు క్రీస్తు அந்த சிலுவையிலே இரத்தத்தை சிந்தி, యేసు ప్రభువు ఆయన సిలువలో రక్తాన్ని చింది பாவ மன்னிப்பை கொடுத்தார். మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. இன்னைக்கு நிறைய பேர் ఆంధ్రాல கூட என்கிட்ட கேட்பாங்க, ఈ రోజు చాలా మంది ఆంధ్రాలో కూడా నన్ను అడుగుతుంటారు, நாங்களாம் இயேசுவை ஏத்துக்கிட்டோம், మేము యేసుని అంగీకరించాం, நாங்க பரலோகம் போவோமா, మేము పరలోకానికి వెళ్తామా అని అడుగుతారు. பரலோகத்துக்கு போவோமாயா, పరలోకానికి వెళ్తామయ్యా, பாவம்லாம் மன்னிக்கப்படுமா, మా పాపాలన్నీ క్షమించబడతాయా? உண்மையா ஆண்டவரை மனம் திரும்பி நீ ஏற்றுக்கொள்ளும் பொழுது, నిజముగా మనసు మారి యేసయ్యని నువ్వు అంగీకరించినప్పుడు உனக்குள்ள ஆக்கினி தீர்ப்பு கிடையாது. నీ లోపల ఆ యొక్క తీర్పు రాదు. இயேசு கிறிஸ்து ஆக்கினி தீர்ப்பு கொடுக்க வரல. యేసయ్య ఆ తీర్పు ఇవ్వడానికి రాలేదు. నీకు உன்னை நரகத்துக்கு தள்ள வரல. నిన్ను నరకంలోనికి పంపించడానికి రాలేదు. ஆக்கினி தீர்ப்புக்குள்ள உன்னை கொண்டு போக விரும்பல. దేవుడు నువ్వు తీర్పులోనికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. ஒரு வாழ்க்கையை வைத்திருக்கிறார். నీ కోసం ఒక జీవాన్ని ఉంచాడు. உனக்கு ஒரு நல் வாழ்வை வைத்திருக்கிறார். నీకు మేలైన జీవితం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. జీవనుள்ள வாழ்க்கையை வைத்திருக்கிறார். నీకు జీవము గల జీవం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్య జీవనిன் வாழ்க்கையை தான் கொடுக்க வந்தார். నిత్య జీవము నీకు ఇవ్వాలని యేసయ్య వచ్చాడు. அதற்காக தான் சிலுவையிலே இரத்தத்தை சிந்தினார். అందుకోసమే సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. உனக்கு வர வேண்டிய தண்டனைகளை, నీకు రావాల్సిన శిక్షను, உன் மேல வர வேண்டிய தண்டனைகளை, నీ మీద రావాల్సిన తీర్పు శిక్షను, நீ செய்த பாவத்தின் தண்டனைகளை, నీ పాపపు శిక్షను சிலுவையிலே தன்னைத்தானே ஜீவ பலியாய் సిలువలో తనను తానే ఆయన జీవ బలిగా సమర్పించుకున్నాడు. இந்த உலகத்திலே நாம் வாழ்ந்து மரித்த பிறகு, ఈ లోకంలో మనం కొన్ని రోజులు జీవించి మరణించిన తరువాత ரெண்டு வரையான இடத்திற்கு வைத்திருக்கிறார். జనులు రెండు రకాల ప్రాంతాలకి వెళ్తుంటుంటారు. ఒకటి மோட்சம், ఒకటి మోక్షము, పరలోకము. விசுவாசிகளுக்கு வைக்கப்பட்ட இடம் அது. విశ్వాసుల కోసము దేవుడు ఎంచి ఉంచిన స్థలము. நித்திய ஜீவனை கொடுக்கிற இடம். అక్కడ నిత్య జీవం ఉంటుంది. ஆனால் பாவத்தோடும் பிசாசுவோடும் வாழுகிற பிள்ளைகளுக்கு, కానీ ఎవరైతే పాపంతోనూ సాతాను సమస్యలతోనూ జీవిస్తున్నారో, மனம் திரும்பாத வாழ்க்கை வாழ்கிறவர்களுக்கு, మారు మనసు లేకుండా జీవించే వాళ్ళకు, சாத்தானோடு ஜீவிக்கிற பிள்ளைகளுக்கு, సాతానుతో జీవించే బిడ్డలకు, கெட்டதையே செய்து கொண்டிருக்கிறவர்களுக்கு, చెడునే చేస్తుండే వాళ్ళకు ஆக்கினி தீர்ப்பு வருகிறது. ఆ తీర్పు వస్తుంది. ஆனால் ஆண்டவர் அந்த ஆக்கினி தீர்ப்பிலிருந்து ஒவ்வொருவரையும் விடுவிக்கும்படி కానీ దేవుడు ఆ యొక్క నరకపు ఆ యొక్క తీర్పు నుండి మనం ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నాడు. உலகத்திலே வருகிற ஆக்கினி தீர்ப்பிலிருந்து நம்மை மீட்கிறார். ఈ లోకం మీదకి వస్తున్న తీర్పు నుంచి మనం இன்னைக்கு విడిపిస్తున్నాడు. கடைசி காலத்துல தண்ணீர் அழிவுகள் உண்டு. చూడండి, చివరి కాలంలో నీటి వలన చాలా సమస్యలు, ఆపదలు వస్తున్నాయి. கொள்ளை நோய்கள் உண்டு. భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి. பயங்கரமான கொள்ளை நோய்கள் இன்றைக்கு வந்து கொண்டிருக்கிறது. భయంకరమైన తెగుళ్ళు ఈ రోజు వస్తున్నాయి. ஆனால் அதில் இருந்து நம்மை மீட்டெடுக்கிறவர் நம் தேவன். కానీ వాటిలో నుంచి మనల్ని విమోచించేవాడు நாம் அவருடைய பிள்ளையாக வாழும் பொழுது, మనం ఆయన బిడ్డగా జీవించినప్పుడు, ஆவியிலே நடக்கிறவர்களுக்கு ஆக்கினி தீர்ப்பு இல்லை என்று வேதம் சொல்லுகிறது. ఆత్మీయంగా నడిచే వాళ్ళకి యొక్క తీర్పు రాదని దేవుడు చెప్తున్నాడు. அவருடைய சத்தியத்தில் நடக்கிற பிள்ளைகளுக்கு ஆக்கினி தீர்ப்பு இல்லை. సత్యంలో నడిచే వాళ్ళకు తీర్పు లేదు. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డ, நீ இயேசுவோடு நட, నువ్వు యేసుతో నడువు, அவருடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்து வாழு, ఆయన మాటకు లోబడి జీవించు. ஆண்டவர் ஒரு நாள் உன்னை ஆக்கினி தீர்ப்புக்கு வைக்க மாட்டார். ఆయన నిన్ను ఆ తీర్పులోనికి తీసుకెళ్ళడు. இயேசு நல்லவரா இருக்கிறார். యేసు మంచివాడిగా ఉన్నాడు. இயேசு நல்லவர், యేసు మంచివాడు, அன்பு நிறைந்தவர், ఆయన ప్రేమ గలవాడు, துருக்கம் உள்ளவர், ఆయన దయగలవాడు. என் பிள்ளைகள் ஆக்கினி தீர்ப்புக்கு போக கூடாது என்று தான் நினைக்கிறார். నా బిడ్డలు తీర్పులోనికి వెళ్ళకూడదని ఆయన ஆனா కోరుకుంటున్నాడు. அநேகர் இன்றைக்கு அவரை விட்டு விலகும் பொழுது தான் కానీ చాలా మంది రోజు ఆయన విడిచి వెళ్తున్నప్పుడు, அதனால ஆண்டவர் இன்றைக்கு உங்களுக்குள்ள இருக்க, உங்க குடும்பத்தில் இருக்கிற ஆக்கினி தீர்ப்பு,
అందువల్ల దేవుడు ఈ రోజు మీలోను మీ కుటుంబంలో ఉన్న యొక్క తీర్పు నుండి మిమ్మల్ని విమోచిస్తున్నారు. பிசாசு கொண்டு வருகிற அக்கினிகள், ఈ యొక్క సాతాను తీసుకొస్తున్న అగ్ని యొక్క శిక్ష, அதிலிருந்து உங்களை விலக்கி மீட்டெடுக்கிறார். వాటి నుండి మిమ్మల్ని విమోచిస్తున్నాడు దేవుడు. அக்கினியை அகற்றுகிறார். ఆ అగ్నిని తీసేస్తున్నాడు. அக்கினி என்று சொல்லும்போது அதை அகற்றுவார். శిక్షను తీసేస్తున్నాడు దేవుడు. உனக்கு இருக்கிற நியாய தீர்ப்புகள், నీ పైకి వస్తున్న న్యాయ తీర్పును, உண்மையில் வர வேண்டிய தேவன் தண்டனைகளை அவர் அகற்றி నీ போடுகிறார். పైన రావాల్సిన శిక్షను దేవుడు తీసేస్తున్నాడు. அகற்றினால தான் நீ அவருடைய பிள்ளையாக சபையிலே இருக்கிறாய். నీ పైన రావాల్సిన శిక్షను ఆయన తీసేసినందువల్లనే నువ్వు ఆయన బిడ్డగా ఈ రోజు సంఘంలో కూర్చున్నావు. தேவனை முழுமையாய் ஆராதனை செய். దేవుని నిజముగా యథార్థంగా ఆరాధన చేయి. உனக்கு வர வேண்டிய தண்டனைகளை அவர் எடுத்துட்டாரு. నీ పైకి రావాల్సిన దండ ఆ యొక్క తీర్పును ఆయన తీసేశాడు. உனக்கு வர வேண்டிய நியாய தீர்ப்பை எடுத்துட்டாரு. నీ పైకి రావాల్సిన తీర్పును యేసయ్య తీసేశాడు. நீ ஆக்கினை தீர்க்கப்படவில்லை. నువ్వు శిక్షించబడట్లేదు. நீ அழிஞ்சு போக மாட்ட. నువ్వు నశించిపోవు. நீ இந்த உலகத்திலே வாழுவாய். ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. நீ இந்த உலகத்திலே ஜீவிப்பாய். ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసిக்கிறவங்க హల్లెలూయా சொல்லலாமா? విశ్వసించే నమ్మే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. విశ్వాసిக்கிற கூட்டம் ஆக்கினைக்கு தீர்க்கப்படுவதில்லை. నమ్మే గుంపు ఎప్పుడు కూడా తీర్పులోనికి వెళ్ళదు. இந்த ஆக்கினையில் இருந்து உன்னை தேவன் மீட்டெடுக்கிறார். ఈ యొక్క తీర్పులో నుండి దేవుడు నిన్ను విమోచిస్తున్నాడు. இன்னைக்கு எவ்வளவோ சுனாமி வருது. చూస్తున్నాయి ఈ కాలంలో సునామీలు நெருப்பு వస్తున్నాయి. அழிவுகள் வருது. అగ్ని వలన తీర్పు ఈ సమస్యలు వస్తున్నాయి. எல்லாம் అழிஞ்சு போயிட்டு இருக்குது இன்னைக்கு ఈ உலகம். లోకంలో అనేకమైన రకమైన తీర్పులు వస్తున్నాయి. ஆனா அந்த தீர்ப்புகளில் இருந்தும் உன்னை தேவன் காப்பாற்றுகிறார். కానీ అటువంటి ఒక తీర్పుల నుండి దేవుడు నిన్ను உன்னை కాపాడుతున్నాడు. பாதுகாக்கிறார். నిన్ను సంరక్షిస్తున్నాడు. அதிலிருந்து அகற்றி போடுகிறார். దానిలో నుండి నిన్ను విమోచిస్తున్నాడు. கர்த்தர் பெரியவர். దేవుడు గొప్పవాడు. இயேசு நல்லவர். యేసు మంచివాడు. இரண்டாவது காரியம், రెండవ విషయం ఏంటంటే சத்துரு அடுத்தது சொல்றாரு, ஆக்கினேன்னு இன்னொரு ஆக்கினே இருக்கு. ఇంకొక యొక్క ఒక శిక్ష ఉన్నది. ఏంటిది అది? சாபம். శాపం అంట. இந்த ஆக்கினை வந்து என்ன கொண்டு வருதுன்னா சாபத்தை கொண்டு வருது. ఈ శిక్ష మనకు వచ్చినందువల్ల శాపం వస్తుంది. ஆண்டவர் சபிக்கிற தேவன் அல்ல. ఆయన మనని శపించే దేవుడేం కాదు. ஆனால் கீழ்ப்படியாம போகும்போது இந்த சாபம் வந்தது. కానీ మనం ఆయన మాటకి లోబడినప్పుడు శాపం వస్తుంది. இன்னைக்கு பாவத்தினால சாபங்கள் வருகிறது. ఈ రోజు మనం చేసే పాపాల వలన శాపాలు వస్తున్నాయి. ஊழியத்திலெல்லாம் நான் பார்க்கும்போது நிறைய குடும்பங்கள்ல சாபம் இருக்கு. నేను ఈ పరిచర్యకి వెళ్ళినప్పుడు చాలా కుటుంబాలలో శాపాలు ఉంటున్నాయి. நிறைய குடும்பங்கள்ல ஆசீர்வாதம் இல்லை. చాలా కుటుంబాలలో ఆశీర్వాదం లేదు. நிறைய பேருக்கு திருமணம் ஆகல. చాలా మందికి వివాహం అవ్వకుండా ఉంటుంది. குழந்தை பிறக்கல. బిడ్డలు పుట్టకుండా ఉంటున్నారు. எத்தனையோ குடும்பங்கள்ல பிள்ளைங்க நல்ல நிலையில இல்ல. ఎంతో కుటుంబాల బిడ్డలు మంచి స్థితిలో లేరు. பிறக்கும் போதே ஊனர்களாய் பிறக்கிறார்கள். పుట్టేటప్పుడే వాళ్ళు అంగవైకల్యం కలిగి పుడుతున్నారు. சமீபத்தில் நான் டெல்லிக்கு போயிருந்த பொழுது మరి నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ మధ్య சாபத்தோடு வாழ்கிற குடும்பங்கள் ஏராளம் ஏராளம் ஏராளம். శాపముతో బ్రతుకుతున్న కుటుంబాలు లెక్కలేనన్ని ఉన్నాయి. இந்த ஆக்கினை கொண்டு வருகிற சாபத்தை ஆண்டவர் முறித்து போட்டு ఈ యొక్క శిక్ష వలన వస్తున్న శాపాన్ని దేవుడు విరగొట్టాడు. நீ சபிக்கப்பட்டவள் அல்ல. నువ్వు శపించబడ్డవానివి కావు. சாபத்தை தேவன் ஆசீர்வாதமாய் மாற்றுவார். నీకు నీ పాపమును మార్చి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. உன் குடும்பத்தில் இருக்கிற சாபங்கள், నీ కుటుంబంలో ఉన్న శాపములు, உன் வீட்டுக்குள்ள இருக்கிற சாபங்கள், నీ ఇంట్లో ఉన్న శాపాలు, உன்னுடைய தனிப்பட்ட வாழ்க்கையில இருக்கிற ஆக்கினை கொண்டு வருகிற சாபங்கள், నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న శాపములు. சகையுடைய வீடு ஒரு சபிக்கப்பட்ட வீடா இருந்தது. చూడండి, జక్కయ్య ఒక ఇల్లు శపించబడ్డ ఇల్లుగా ఉన్నది. ஆனால் இயேசு வந்தார். కానీ యేసయ్య అక్కడికి వచ్చాడు. சகையுவே இறங்கி வா என்று கட்டளை கொடுத்தார். జక్కయ్య దిగిరా అని చెప్పాడు దేవుడు. சகையுது மனம் திரும்பினான். జక్కయ్య మనసు మారిపోయింది. அவனுடைய అక్రమத்தை நிமித்தம் அந்த சாபம் இருந்தது. అతనికి ఉన్న అక్రమ గుణాన్ని బట్టి శాపం వచ్చింది వాళ్ళ ఇంట్లో. ஆனால் அந்த சகைவு மன்னிப்பு கேட்டான். కానీ ఆ జక్కయ్య క్షమాపణ అడిగాడు దేవుడు. மனம் திரும்பினான். జక్కయ్య మనసు మారాడు. தனே மனம் திரும்பினான். అతను మనసు మారాడు. நான் అన్యాయமா யாரிடத்திலேயாவது வாங்கி இருந்தா அதை நாலத்தனையாய் திருப்பி கொடுக்கிறேன். నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు ఇస్తానని చెప్పాడు. ஆண்டவர் அவனுடைய வீட்டில் உள்ள ஆக்கினை அகற்றி போட்டார். దేవుడు మరి జక్కయ్య ఇంట్లో ఉన్న శిక్షను తీసేశాడు. அவனுக்குள்ள இருக்கிற சாபத்தை அகற்றி போட்டார். అతని లోపల ఉన్న శాపాన్ని దేవుడు తొలగించాడు. வீட்டுக்குள்ள இருக்கிற சாபத்தை அகற்றி போட்டார். అతని ఇంట్లో ఉన్న శాపాన్ని దేవుడు యేసు తొలగించాడు. அந்த வீட்டுக்குள்ள வந்தபோது యేసు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు அவனுக்குள்ள இருந்த சாபம் ஓடி போனது. అతనిలో ఉన్న శాపము పోయింది. இன்றைக்கு இயேசுவை உன் வீட்டுக்குள்ள கொண்டு வா. ఈ రోజు యేసుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. உன்னுடைய இருதயத்துக்குள்ள கொண்டு வா. మీ హృదయంలోనికి యేసయ్యని తీసుకురండి. சகையுடைய சாபத்தை உடைத்தெறிந்த தேவன், జక్కయ్య యొక్క శాపాన్ని విరగొట్టిన దేవుడు இன்றைக்கு உன்னுடைய வாழ்க்கையில இருக்கிற சாப கட்ட முறித்து ఈ போடுவார். రోజు నీ జీవితంలో ఉన్న శాపపు కట్లను విరగొడతాడు. உன் வீட்டுக்குள்ள இருக்கிற சாபத்தை அழிப்பார். నీ ఇంటిలో ఉన్న శాపాన్ని విరగొడతాడు. அகற்றி போடுவாராம்.
ఆయన తీసివేస్తాడంట, లేకుండా చేస్తాడు. உன் வீட்டுல சாபம் கிடையாது. నీ ఇంట్లో శాపము లేదు, உன் வீடு ஆசீர்வதிக்கப்படுகிறது. నీ ఇల్లు ఆశీర్వాదముతో ఉంటుంది. இயேசுவை உள்ள கொண்டு வாங்க. యేసుని నువ్వు ఆహ్వానించు, లోపలికి తీసుకురా. இயேசுவை திறந்து கொடுங்க. యేసయ్యకి తలుపులు తెరువు. ஆண்டவர் நல்லவர், ఆయన మంచివాడు. இரண்டாவது, రెండవది, ஒரு சத்துருக்களை உன்கிட்ட வந்து துரத்துவார். నీ శత్రువులను నీ దగ్గర నుండి ఆయన తరిమి వేస్తాడు. அகற்றாரு, ఆయన తీసేస్తున్నాడు, விலக்குறார். వాళ్ళని తరిమేస్తున్నాడు. இன்னைக்கு சத்துருனா நிறைய பேர் இருக்காங்களா? చూడండి, శత్రువు అంటే మనకు చాలా మంది ఉన్నారు, అవునా? வேலையில சத்துரு இருக்கு, పని చేసే చోట శత్రువులు, குடும்பத்துல சத்துரு இருக்கு, కుటుంబాలలో శత్రువులు, சர்ச்சிலையும் சத்துரு இருக்கு, సంఘాలలో చర్చిలలో కూడా శత్రువులు, ஊழியத்திலும் சத்துருக்கள் இருக்காங்க. పరిచర్యలో కూడా శత్రువులు. ஆனா அவங்கெல்லாம் சத்துரு இல்ல. కానీ నిజానికి వాళ్ళందరూ శత్రువులు కాదు. మీకు மெயினான பாஸ் யார் தெரியுமா? இந்த சினிமால எல்லாம் கதையில எல்லாம் நீங்க பாத்தீங்கன்னா அவருக்கு ஒரு பாஸ் இருப்பான். அது போலத்தான் ఒక బాస్ ఉంటాడు, చూడు, ఒక అధికారి ఉంటాడు, అధిపతి. பிசாசு தான் சத்துரு. మనకు ఎంతో మంది శత్రువులు ఉన్నాను, కానీ వాళ్ళందరికి అధిపతి ఎవరంటే సాతానే. అంటే பிசாசை தேவன் துரத்துவார். ఆ సాతానుని దేవుడు వెలగొడతాడు. எந்த பிசாசு துரத்தப்படுதோ, ఏ సాతాన్ అయితే వెలగొట్టబడతాడో அந்த வீட்டுக்குள்ள சமாதானம் இறங்கும். ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. அந்த வீட்டுக்குள்ள இருக்கிற இருள்கள் அகண்டி போகிறது. ఆ ఇంట్లో చీకటి తొలగిపోతుంది. இன்றைக்கு உனக்குள்ள இருக்கிற சத்துருவை விலக்கி போடும். ఈ రోజు నీలో ఉన్న సాతాను దేవుడు తొలగిస్తున్నాడు. சத்துரு கிட்ட இருந்து உன்னை விலக்குவா. శత్రువు దగ్గర నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. சத்துருவின் போராட்டத்துல இருந்து உன்னை விலக்குவா. శత్రువు పోరాటంలో నుండి నిన్ను విడిపిస్తున్నాడు. மந்திர கிரியைகளில் இருந்து விரட்டுவா. మాంత్రిక క్రియలను నిన్ను విడిపిస్తున్నాడు. இன்னைக்கு வியாதி என்கிறது ஒரு சத்துரு. ఈ రోజు వ్యాధి అనేది ఒక శత్రువు, தோல்வி என்பது ஒரு சத்துரு, ఓటమి అనేది ఒక శత్రువు, போராட்டங்கள் என்பது ஒரு சத்துரு, పోరాటాలు అనేటివి శత్రువు, நம்முடைய வாழ்க்கையில சாபம் என்பது சத்துரு, మన జీవితంలో శాపం అనేది ఒక శత్రువు, நம்முடைய வாழ்க்கையில மந்திரத்தின் கிரியைகள் தீய சக்திகள் எல்லாமே சத்துரு தான். మన జీవితంలో మాంత్రిక క్రియలు ఇవన్నీ కూడా శత్రువు కార్యాలు. ஒரு பக்கம் அந்த சத்துரு கிட்ட இருந்து நம்மள விலக்கிடுவார். ఒకవైపు దేవుడు శత్రువు నుంచి మనం విడిపిస్తాడు. அவன் పక్కமா திரும்ப விடமாட்டார். ఆ తర్వాత ఆ శత్రువు వెనకకి తిరగకుండా తరిమేస్తాడు. ரெண்டாவது அவர் சொல்றாரு, రెండోదిగా దేవుడు చెప్తున్నాడు, சத்துருவை நான் விரட்டுவேன். ఆ శత్రువుని నేను తరిమేస్తానని. ஆண்டவர் சொல்ல உங்களுக்கு அதிகாரம் கொடுக்கிறாரு. ఆ అధికారం దేవుడు మీకు కూడా ఇచ్చాడు. அல்லேலூயா. హల్లెలూయా. பிசாசை எதிர்த்து நில்லுங்க. శత్రువుని ఎదిరించి నిలబడండి, அவன் உங்களை விட்டு ஓடி போவான். అప్పుడు వాడు పారిపోతాడు. பழைய ஏற்பாட்டுல ஒரு வசனம் இருக்குது. పాత నిబంధనలో ఒక వాక్యం ఉంది, சத்துரு ஒரு வழியா வந்தா శత్రువు ఈ ఒక్క మార్గంలో వస్తే 7 வழியா ஓடி போவான். 7 మార్గంలో పారిపోతాడు. அல்லேலூயா. அல்லேலூயா. ஒரு வழி வந்தானா ఒక మార్గంలో వచ్చినట్లయితే ஆண்டவர் 7 வழியா துரத்து. 7 ద్వారాలకు ఉన్న దేవుడు 7 ద్వారాలుగా వాడిని తరిమేస్తాడు. 7வது மாசத்துல ఈ యొక్క నెలలో 7వ నెలలో நீ பூரணமா ஆண்டவர் ஜெயம் கொடுக்க போற. ఈ 7వ నెలలో నువ్వు పూర్ణముగా దేవునికి సమర్పించు. உன் வியாதியை துரத்த போகிறார். నీ వ్యాధిని దేవుడు తొలగిస్తాడు. உன் பிரச்சனையை துரத்த போகிறார். నీ సమస్యల్ని తొలగిస్తాడు. உன் போராட்டத்தை துரத்த போகிறார். నీ పోరాటాల్ని తొలగిస్తాడు. எல்லா விதமான இருளின் அதிகாரங்களை துரத்த போகிறார். అన్ని విధములైన చీకటి కార్యాలని దేవుడు తొలగిస్తాడు. துரத்துறது மட்டும் இல்ல, சத்ருவின் தலையை அவர் நசுக்கி போட்டார் சிலுவையில. ఆ యొక్క శత్రువుని తరిమివేయడం మాత్రమే కాదు, ఆ శత్రువు తలను ఆయన సిలువలో నలగొట్టాడు. சத்ருவின் கிரியைகளை அழிப்பார். శత్రు క్రియలను ఆయన నిర్మూలన చేస్తాడు. அது மட்டுமல்ல, அவர் எரித்து போடுகிற தேவன். అది మాత్రమే కాదు, వాటిని కాల్చి వేస్తాడు. நமக்கு விரோதமாய் எழும்புகிற ஆயுதங்களை முறித்து போடுவார். మనకు వ్యతిరేకంగా రూపింపబడ్డ ఆయుధములను ఆయన లేకుండా నిర్మూలన చేస్తాడు. நமக்கு விரோதமாய் போராடுகிற சத்துருவை அழித்து போடுவார். మనకు విరోధంగా పోరాడే శత్రువుని వాడు జయిస్తాడు దేవుడు. எப்படிப்பட்ட சத்துருக்களையும் அவர் விழுந்து ఎటువంటి శత్రువు అయినా మనం విడిపిస్తాడు. ஒரு பக்கம் அவர் விலக்குவார், ఆయన లేకుండా తరిమేస్తాడు, துரத்துவாரு, వాడిని తరుముతాడు దేవుడు. அது மட்டும் இல்ல, అది మాత్రమే కాదు, சத்துருவை கட்டி போட்டுருவாரு. ఆ శత్రువుని దేవుడు బంధించేస్తాడు. சத்துருவை கட்டி போட்டுருவாரு. శత్రువుని బంధిస్తాడు. சத்துருவின் வல்லமைகளை கட்டி వాని போட்டுருவாரு. శక్తిని దేవుడు బంధిస్తాడు. கிரியைகளை எல்லாம் கட்டி వాని போட்டுருவாரு. క్రియలను దేవుడు బంధిస్తాడు. இன்னைக்கு விசுவாசிகளுக்கு விரோதமாய் எழும்புகிற சத்துரு, ఈ రోజు విశ్వాసులకు వ్యతిరేకంగా లేస్తున్న శత్రువు, எத்தனையோ குடும்பங்களை ஆளுகை செய்து கொண்டிருக்கிற சத்துரு, ఎన్నో కుటుంబాలని పరిపాలిస్తున్న శత్రువు இன்றைக்கு சத்துருவை அதம் பண்ணி போடுவார். ఈ రోజు ఆ శత్రువు లేకుండా దేవుడు చేయబోతున్నాడు. சத்துருவை துரத்தி போடுவார். ఆ శత్రువుని దేవుడు తరిమేస్తున్నాడు. சத்துருவை அழித்து ఆ போடுவார். శత్రువుని దేవుడు నిర్మూలం చేస్తున్నాడు. சத்துரு கிரியைகளை எல்லாம் அழித்து போடுவார். శత్రు క్రియలన్నిటిని దేవుడు నిర్మూలం చేస్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. உனக்குள்ள இருக்கிற தேவன் பெரியவர். నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. உனக்குள்ள இருக்கிற தேவன் வல்லமை உடையவர். నీలో ఉన్న దేవుడు శక్తి గలవాడు. உனக்குள்ள இருக்கிற பரிசுத்த ஆவியானவர் வல்லமை உடையவராய் నీలో இருக்கிறார். ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. உன் சத்துருக்களை அவர் முதுகு காட்ட பண்ணுவாரு. నీ శత్రువులు లేకుండా దేవుడు చేస్తాడు.
ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த 7வது மாசத்துல நான் தீர்க்க தரிசனம் சொல்றேன். ఈ 7వ నెలలో నేను ప్రవచన రూపకంగా చెప్తున్నాను. 7 விதத்துல பிசாசு ஓட போறான். 7 విధములుగా సాతాను పారిపోతాడు. 7 7 విధத்துல మంత్రங்கள் ఓడ పోతాయి. 7 విధములుగా మాంత్రిక కార్యాలు పోతాయి. 7 విధத்துல தீய சக்திகள் விழப்போகுது. 7 విధములుగా దుష్ట కార్యాలు పోతాయి. 7வது மாசத்துல ఈ 7వ నెలలో విడుదలైயும் జయத்தையும் தேவன் నువ్వు విడుదలను జయమును పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. కடைசியாக చివరిగా தீங்கனி காணாதிருப்பாய். నువ్వు ఏ కీడుని చూడవు. தீங்கனி காணாதிருப்பாய். కీడుని చూడవు. தீமைகளை நீ காணாதிருப்பாய். ఏ కీడుని దరి చేరదు నువ్వు చూడవు. சத்துரு கொண்டு வருகிற காரியங்கள்லாம் தீமைகள் தான். శత్రువు తీసుకొచ్చే కార్యాలన్నీ కీడే ఉంటుంది. ஒருவேளை உங்களுடைய வாழ்க்கையில நீங்க தீங்கை கண்டிருக்கலாம். ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు కీడు చూసి ఉండొచ్చు. தீமைகளோடு வாழ்ந்திருக்கலாம். మీరు ఆ యొక్క జీవం లేకుండా జీవించి ఉండొచ్చు. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, உங்க நடுவுல கர்த்தர் இருக்கும்போது నీ మధ్యలో దేవుడు ఉన్నప్పుడు தீங்கு வராது. కీడు రాదు. இயேசு இங்க இருக்கும்போது యేసు ఇక్కడ ఉన్నప్పుడు உனக்கு நல்லதுதான் நடக்கும். నీకు మంచే జరుగుతుంది. சுகம் தான் கிடைக்கும். స్వస్థతనే ఉంటుంది. விடுதலை தான் கிடைக்கும். విడుదల ఉంటుంది. சமாதானம் தான் கிடைக்கும். సమాధానమే ఉంటుంది. உனக்கு தீங்கு வராது. నీకు కీడు రాదు. சத்துரு கொண்டு வருகிற சகல தீங்கையும் முறித்து போடுவார். శత్రువు తీసుకొచ్చే సమస్త కీడుని దేవుడు నిర్మూలన చేస్తాడు. எவ்வளவு ஊழியங்களிலே தீங்கு தான் இன்னைக்கு மனுஷர்கள் செய்கிறார். చూడండి, ఎన్నో పరిచర్యలో కీడు చేస్తున్నారు జనాలు. அதனால என்னுடைய வாழ்வில இருக்கிற தீமை எல்லாம் இயேசு நன்மையாக மாற்றிக்கொண்டார். కానీ నా జీవితంలో ఏదైతే కీడుగా ఉన్నదో వాటన్నిటిని దేవుడు మేలుగా మారుస్తున్నాడు. எத்தனையோ ஊழியத்தில் என்ன தடை செய்தவர்கள் உண்டு. ఎన్నో విధాలుగా పరిచర్యలో నన్ను ఆటంకపరిచిన మనుషులు ఉన్నారు. எத்தனையோ ஊழியங்களுக்கு சுவிசேஷ ஊழியங்களுக்கெல்லாம் போகும்போது பல தடைகள் வரது உண்டு. నేను ఎన్నోసార్లు సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ஈசாக்குடைய வாழ்க்கையில மண்ணு போட்ட இடத்துல நீரூற்ற கர்த்தர் கொடுத்தார். ఈసాకు జీవితంలో దేవుడు ఏం చేశాడు, అక్కడ ఎక్కడైతే మట్టి ఉందో అక్కడ దేవుడు నీటి ఊటనిచ్చాడు. ஆண்டவர் அற்புதங்களை செய்கிறவர். దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. அப்ப நீ தீங்க நீ காணாத இருக்க மாட்டேன். నువ్వు ఇక కీడు చూడవని దేవుడు. முதலாவது அந்த தீமையிலிருந்து உங்களை మొదటిగా ఆ కీడు నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. பாதுகாப்பா ఆయన నిన్ను సంరక్షిస్తాడు. அந்த தீங்கிலிருந்து நம்மளை ஒவ்வொரு நாளும் பாதுகாப்பா. ఆ కీడు నుండి పూర్తిగా మనల్ని కాపాడుతాడు. நிறைய பேர் இன்னைக்கு சொல்ற ஒரு காரியம் என்னன்னா, చాలా మంది ఈ రోజు చెప్పే విషయం ఏంటంటే, இயேசுவை ஏற்றுக்கொண்ட பிறகு యేసయ్యను అంగీకరించిన తర్వాత நிறைய பேருக்கு பல போராட்டங்கள் இருக்குது. చాలా మందికి నమ్ముకున్న తర్వాత పోరాటాలు ఉంటాయి. பழகிய விக்கிரக ஆவிகள் உங்களை சும்மா விடாது. కొంతమందిని ఆ యొక్క విగ్రహ ఆత్మలు ఊరిక వదలవు. ஆனா ஆண்டவரிடத்துல நம்ம அடைக்கலமா வந்துட்டோம்னா, కానీ దేవుడి దగ్గరికి ఆశ్రయముగా వచ్చినట్లయితే எல்லா சக்திகளிலிருந்து நம்மளை விலக்கி காத்துக் கொள்கிற సమస్త ఆటంకం నుంచి మనల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాக்கிறவராய் இருக்கிறார். నిన్ను సంరక్షించే దేవుడు ఆయన. உன் ஆத்துமாவை காக்கிறவராய் నీ இருக்கிறார். ఆత్మను కాపాడే దేవుడు. அவர் காக்கிற தேவன். ఆయన కాపాడే దేవుడు. என்ன విధமான தீமை சக்திகள் நம்ம வாழ்க்கையில வந்து நின்றாலும், ప్రతి విధమైన చీకటి కార్యాలు మన జీవితంలో ఎదిరించినా గానీ தீங்கை நீ காணாதிருப்பாய். నువ్వు కీడు చూడవు. ஆண்டவர் தீங்கிலிருந்து நம்மளை விடுவிக்கிறவராய் இருக்கிறார். ఆ కీడు నుండి మనల్ని విడిపించేవాడే ఉన్నాడు. அந்த தீமையை அகற்றி போடுவா. ఆ కీడుని దేవుడు లేకుండా చేస్తాడు. அந்த தீங்கை அழித்து போடுவா. ఆ కీడుని నిర్మూలం చేస్తాడు. அவருடைய இரத்தத்தினாலே உனக்கு பாதுகாப்பு உண்டு. ఆయన రక్తము ద్వారా నీకు సంరక్షణ ఉన్నది. அவருடைய கரங்களில் இருந்து உனக்கு பாதுகாப்பு உண்டு. ఆయన హస్తము ద్వారా నీకు రక్షణ ఉన్నది. யாபேஸ் ஜெபம் பண்றாரு. యబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, எனக்கு எந்த தீங்கும் வராதபடி என்னை காத்துக்கொள்ள உம்முடைய கரத்தை வையும் என்று ஜெபி. ఏ కీడు రాకుండా మీ హస్తముతో నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు. சமீபத்திலே ஒரு சம்பவம் நடந்தது. ఈ మధ్య ఒక విషయం జరిగిందండి. என்னோட ஊழியத்துல இருக்கிற ஒரு சகோதரர், నాతో పరిచర్యలో ఉన్న ఒక సహోదరుడు கிராமத்துல ஊழியம் பண்றாரு. గ్రామాలలో పరిచర్య చేస్తున్నాడు. அடிக்கடி சொல்லுவேன், அந்த காம்பவுண்ட்ல சில பிசாசு கிரியைகள் வெளிப்பட்டு இருக்குது. నేను అప్పుడప్పుడు అతనికి చెప్పేవాని ఆ కాంపౌండ్ లో కొన్ని సాతాను కార్యాలు ఉన్నాయని. நானும் ஜெபித்தேன். నేను కూడా అతని కోసం ప్రార్థన చేశాను. அவர் டெய்லி என்கிட்ட ஜெபிப்பாரு. రోజు అతను కూడా ప్రార్థన చేయించుకుంటాడు. அன்னைக்கு ராத்திரி அவங்க கிராமத்துல ஒரு எலக்ட்ரிக் ப்ராப்ளம். ఆ రోజు ఆ రాత్రి వాళ్ళ గ్రామంలో కరెంటు సమస్య వచ్చింది. కరెంటు పాస్ అయ్యి ఎత్తனையோ మాడుகள் அந்த கிராமத்துல அழிஞ்சு போடுது. అనుకోని రీతిలో కరెంటు పాస్ అయ్యి ఎన్నో గేదెలు చనిపోయాయి. இன்னைக்கு நிறைய சத்ரு பயங்கரமான கிரியைகள்லாம் செஞ்சிட்டு இருக்கான். ఈ శత్రువు ఈ రోజు అనేకమైన భయంకరమైన కార్యాలను చేస్తున్నాడు. என்ன வச்சு కన్వెన్షన్ நடத்துற அடுத்த மாசம் కన్వెన్షన్ நடத்துற ஒரு பாஸ்டர் சொன்னாரு, వచ్చే నెల నాకు మీటింగ్ పెట్టబోయే ఒక పాస్టర్ నాతో చెప్పారు, எங்க சர்ச்சுக்காக ஜெபம் பண்ணுங்க, మా సంఘం కోసం ప్రార్థన చేయండి. எங்க விசுவாசிகளோடு சிலர் போராடுகிறார்கள், మా విశ్వాస
విశ్వాసులతో కొన్ని పోరాటాలు ఉన్నాయి. நான் தேவ செய்தியை கொடுக்கறத தப்பா என்ன நினைச்சிடறாங்க. నేను ఏ వాక్యం చెప్పినా అది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. என்கிட்ட சண்டை போடுறாங்க. నాతో గొడవ ஒரு சிலர் வந்து சர்ச்சை விட்டு வெளியே போயிட்டாங்க. కొంతమంది సంఘాన్ని వదిలే వెళ్ళిపోయారు. எங்க சர்ச்சுக்காக நீங்க ஜெபிங்க, నా సంఘం కోసం ప్రార్థన చేయండి சொன்னாரு అని ఆ పాస్టర్ అన్నారు. பிளாக் மேஜிக் போராடுது, చేతబడి కార్యాలు ఉన్నాయి, పోరాడుతున్నాము. பிளாக் மேஜிக் போராடுது, ఆ చేతబడి పోరాటాలు ఉన్నాయి, ப்ரே பண்ணுங்கன்னு சொன்னேன். ప్రార్థన చేయండి అని చెప్పారు. நான் ரெண்டே வார்த்தை போட்டிருந்தேன். నేను రెండు విషయాలు చెప్పాను. ஹல்லேலூயா. ரோமர் 16ஆம் அதிகாரம் రోమిలకు రాసిన పత్రిక 16 20வது వచనத்திலே 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానத்தின் தேவன் సమాధానకర్తకు దేవుడు సాతాனை శీఘ్రముగా సాతానును உங்கள் கால்களின் கீழே நசுக்கி నీ పాదముల కింద నిర్మూలము చేస్తాడని. హల్లెలూయా, 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 హల్లెలూయా. லூக்கா 10:19 சொன்னேன். లూకా 10:19లో కూడా சர்ப்பங்களையும் தேள்களையும் மிதிக்கவோ పాములను తేళ్లను త్రొక్కుటకు சத்துருவின் சகல வல்லமைகளை மேற்கொள்ள அதிகாரம் கொடுக்கிறேன். శత్రువు శక్తిని ఎదిరించే ఒక అధికారం నీకు அது ஒன்று உன்னை சேதப்படுத்தாது. అది నిన్ను ఏ విధముగాను హాని చేయదు. உன்னை ஒன்னும் சேதப்படுத்தாது. నిన్ను హాని చేయదు. இங்கிலீஷ் பைபிள்ல சொல்லுது, ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంది, இந்த வசனம் சொல்லுது, நீ என்னைக்குமே இந்த தீங்கை நீ பார்க்க மாட்டியா. ஹல்லேலூயா. ఎప్పుడు ఈ కీడు చూడవు అని వాక్యం చెప్తుంది. இனிமேல் உனக்கு நல்லதை தான் நீ பார்க்க ఇక నీకు మంచి జరుగుతుంది, అది చూస్తావు. நல்லதையே நீ பார்க்க போற. మేలే జరుగుతుంది, அற்புதத்தையே பார்க்க போற. అద్భుతాలే చూస్తావు. பிசாசே இன்னைக்கு பார்த்துட்டு இருக்கிற ஜனங்கள் இயேசுவை பார்க்க போறீங்க. ఇంతవరకు సాతాను క్రియలు చూసిన జనులు యేసుని చూడబోతున్నారు. தீய சக்தியிலே பார்த்து கொண்டிருக்கிற உங்க வாழ்க்கையில ఇంతవరకు కీడును చూస్తున్న మీ జీవితంలో நீங்க நன்மையை பார்க்க போறீங்க. మేలు చూడబోతున్నారు, அற்புதத்தை பார்க்க போகிறீங்க. అద్భుతాలు చూడబోతున్నారు. கெட்டதை அல்ல. ఇది ఒక దేవుడి కార్యము. ஆண்டவர் செய்ய போகிற நன்மையை நீங்க பார்க்க போறீங்க. దేవుడు చేసే మేలు మీరు చూడబోతున్నారు. இயேசு நீங்க உங்க நடுவில் அவர் இருக்கும்போது యేసు మీ మధ్యలో ఉన్నప్పుడు நாக்கு நகட்டுவார். ఆయన నీ శిక్షను తొలగిస్తాడు, உன்னுடைய சத்துருக்களை துரத்துவார், నీ శత్రువుల్ని తరుముతాడు. மூணாவது அவர் சொல்றாரு, మూడోదిగా చెప్తున్నాడు, தீங்கிலிருந்து உன்னை நான் காப்பேன். ఆ కీడు నుండి నేను కాపాడుతాను. நீ தீங்க பார்க்க மாட்டே. నువ్వు ఇక కీడు చూడవు, நீ தீயதை பார்க்க மாட்டே. నువ్వు చెడు కార్యాన్ని ఇక பொல்லாத చూడవు, காரியங்களை நீ பார்க்க மாட்டே. భయంకరమైన కార్యాలు నువ్వు చూడవు, பொல்லாத மந்திரங்களை நீ பார்க்க மாட்டே. భయంకరమైన మంత్రాలు నువ్వు చూడవు. இயேசு செய்ய போகிற அற்புதத்தை நீ பார்ப்ப. యేసయ్య చేయబోయే అద్భుతాన్ని నువ్వు చూస్తావు, ரட்சிப்பை நீ பார்ப்பா. ఆయన రక్షణని చూస్తావు, அற்புத சுகத்தை பார்ப்பா. అద్భుత స్వస్థతని చూస్తావు, விடுதலையை பார்ப்பா. విడుదలని చూస్తావు, சமாதானத்தை பார்ப்பா. సమాధానాన్ని చూస్తావు, கிருபையை நீ பார்ப்பா. దేవుని కృప చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కరங்களை తట్టి కర్తரை చప్పట్లు కొట్టి మహిమపరచుము. దేవుని మహిమపరచుదామా. சீயோன் குமாரத்தியே, సియోను కుమార్తె, நீ மகிழ்ந்து களிக்கூறு. నువ్వు సంతోషించి ఆనందించు, గంభీరமாய் பாடு. గంభీరముగా పాడు, நல்ல ஆராதனை பண்ணுங்க. మంచిగా ఆరాధన చేయండి, முழுமையா ஆராதனை பண்ணுங்க. పూర్ణ మనసుతో ఆరాధన உன் చేయండి. சாபம் அகண்டு போகும். నీ శాపము உன் తొలగిపోతుంది, அக்கினி உடைந்து போகும். నీ అగ్ని తొలగిపోతుంది, எல்லாம் అழிஞ்சு போகும். సమస్తము లయమవుతుంది. அக்கினியில் அரித்து போடுவான். అగ్నిలో ఆయన కాల్చి உன் వేస్తాడు, சத்துருவை அழிச்சு నీ போடுவான். శత్రువుని ఆయన లేకుండా చేస్తాడు, எல்லா தீய சக்திகளை அழித்து போடுவான். సమస్త చీకటి కార్యాన్ని లయపరుస్తాడు. அது எல்லாம் மூணு இதாயிருச்சுன்னா உனக்கு பெரிய விடுதலை தான். ఈ మూడు విధములైన విడుదల నుంచి నీకు విడుదల వస్తే నువ్వు నిజంగా విడుదల పొందుకుంటావు. சமாதானத்தோடு போவ, సమాధానంతో వెళ్తావు, சந்தோஷத்தோடு போவ, సంతోషముతో వెళ్తావు, நிம்மதியோடு போவ, నెమ్మదితో వెళ్తావు, கிருபையோடு போவ, కృపతో వెళ్తావు, அது ரட்சிப்போடு போவ, ఆయన రక్షణతో వెళ్తావు, சாட்சியோடு வாழுவாய். సాక్షిగా జీవిస్తావు. கைகளை தட்டி చప్పట్లు கர்த்தரை కొట్టి దేవుని மகிமைப்படுத்து. మహిమపరచుదామా. உனக்காக ஜீவனை கொடுத்தவர், నీ కోసం ప్రాణం పెట్టినవాడు, உனக்காக இரத்தத்தை சிந்தினவர், నీ కోసం రక్తం చిందించిన దేవుడు, உனக்காக பாடு மரணங்களை சகித்த இயேசு నీ కోసం శ్రమలను భరించిన యేసు இன்றைக்கு நம்மோடு இருக்கிறார். ఈ రోజు మన మధ్య ఉన్నాడు. அவர் முழுமையாக நீ இந்த வசனத்திலே ఈ ఆ వాక్యాన్ని మీరు చూసి అర్థం செப்பனியா చేసుకోండి. 2ஆம் அதிகாரத்திலே ఈ యొక్క జెఫన్యా 2వ అధ్యాయంలో 1, 2, 3 இந்த 3 வசனத்துல என்ன சொல்றாருன்னா, 1, 2, 3 వచనంలో ఏం చెప్తున్నాడంటే, தேவனுடைய கோபம் வரதுக்கு முன்னாடி దేవుని యొక్క కోపము రావడానికి ముందు உயிர்ந்து கொள்ளுங்க, నువ్వు తిరిగి లేవాలి, ஆராய்ஞ்சு கொள்ளுங்க. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. நீங்க நம்ம செஞ்ச தப்பு எல்லாவற்றையும் ஆராய்ஞ்சு கொள்ளுங்க. మీరు ఒకవేళ తప్పు చేసి ఉంటే మిమ్మల్ని మీరే విమర్శించుకోండి, పరీక్షించుకోండి. ஆண்டவர் எப்போதுமே அன்பா இருப்பாருன்னு சொல்ல முடியாது. ఎప్పుడు దేవుడు ప్రేమతోనే ఉంటాడు అని మీరు அவர் அன்பா చెప్పలేరు. இருக்கிறாரு. ఆయన నిజంగా ప్రేమగా ఉన్నాడు, இன்னைக்கு பாவம் பெருகிட்டே இருக்கு. కానీ ఈ రోజు పాపం పెరిగిపోతుంది.
அநியாயங்கள் பெருகிட்டே இருக்குது, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, அட்டுழியங்கள் பெருகிட்டே இருக்குது. అక్రమాలు పెరిగిపోతున్నాయి. உயர்ந்து பாருங்க, మీరు లేచి చూడండి, உயர்ந்து நம்ம ஆராய்ஞ்சு பாருங்க. మనల్ని మనం పరీక్షించుకోవాలి. மூணாவது சொல்றாரு, మూడోదిగా చెప్తున్నాడు, கர்த்தரை தேடுங்க, ఆయనని వెతకండి, சபையிலே தேவனை தேட வாங்க, సంఘానికి దేవుని వెతకడానికి రండి. அது மட்டுமல்ல, சீயோன் குமாரத்தியா இருங்க, అది మాత్రమే కాదు, సియోని కుమార్తెగా ఉండండి, மகிழ்ந்து களி கூறுங்க, మీరు సంతోషించి ఆనందించండి, கம்பீரமாய் பாடுங்க. గంభీరముగా పాడండి. இந்த கம்பீரங்கிறது தான் ఈ గంభీరం అనేది எழுப்புதலின் வல்லமை. ఉజ్జీవానికి గుర్తుగా ఉన్నది. அபிஷேகத்தோடு தேவனை ஆராதி, అభిషేకముతో దేవుని ఆరాధించండి, ஆவியிலே ஆராதி, ఆత్మీయంగా ఆరాధించండి, உண்மையோடு ஆராதி, యథార్థంగా ఆరాధించండి, தேவனுக்கு முன்பாக ஆராதனை செய்யுங்க. దేవునికి ముందుగా ఆరాధన చేయండి. ஆண்டவர் உங்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பார். దేవుడు మీ అందరిని ఆశీర్వదిస్తాడు. அல்லேலூயா. హల్లెలూయా.